ఐకాన్ రియల్ హోమ్స్కి స్వాగతం. మీరు విజయవాడలో ఏదైనా ప్రాపర్టీ కొనాలన్నా అమ్మాలన్నా ఏకైక డెస్టినేషన్ ఐకాన్ రియల్ హోమ్స్. ఇప్పుడు మీరు చూడబోతున్న ప్రాపర్టీ కోడ్ ADVGA 462. ఇది విజయవాడ కానూరులో సేల్కి వచ్చిన ఒక 3 BHK అపార్ట్మెంట్ కాంప్లెక్స్. ఇది వచ్చేసి టోటల్గా 5 ఫ్లోర్స్ ఉన్నాయి అండ్ ఫ్లోర్కి వచ్చేసి ఒక ఫ్లాట్. సో సెమీ ఇండిపెండెంట్ మోడల్లో చాలా లగ్జరియస్గా కన్స్ట్రక్షన్ చేశారు. మీరు కనుక ఒక ఇండిపెండెంట్ హౌస్ లాంటి ఒక ఫ్లాట్ తీసుకుందాము, హై బడ్జెట్ అయినా పర్లేదు, సూపర్ లగ్జరియస్ 3 BHK ఫ్లాట్ అంటే మాత్రం దీన్ని కన్సిడర్ చేయొచ్చు. ఇది ప్లింత్ వచ్చేసి మనకి 1900 స్క్వేర్ ఫీట్ అండి. కామన్ అండ్ కార్ పార్కింగ్తో కలిపి 2400 స్క్వేర్ ఫీట్. అండ్ మన UDS అంటే మీ ఫ్లాట్కి మీకు ఇచ్చే స్థలం వచ్చేసి 68 స్క్వేర్ యార్డ్స్. అండ్ ఇక్కడ మనకి ఫ్లాట్కి కూడా నార్త్ అండ్ ఈస్ట్ కూడా మనకి డోర్స్ ఇచ్చారండి. సో బేసిక్గా నార్త్ ఫేసింగ్, ఈస్ట్ ఫేసింగ్ అని కూడా చెప్పొచ్చు. అండ్ అలాగే మనకి రోడ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్. సో పక్కా వాస్తుతో సూపర్ లగ్జరియస్గా నిర్మించారు. డెఫినెట్గా మీరు కనుక ఒక ప్రీమియం లగ్జరీ 3 BHK ఫ్లాట్ కానూరు లాంటి ఏరియాలో చూస్తుంటే మాత్రం దీన్ని డెఫినెట్గా మిస్ అవ్వద్దు. మీకు మరిన్ని డీటెయిల్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్కి ఓన్లీ వాట్సాప్ కాల్ మాత్రమే చేయండి. అలాగే కాల్ చేసినప్పుడు యాడ్ కోడ్ చెప్పడం మర్చిపోవద్దు. చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి మనకి కానూరు ఏరియా. సో కానూరులో బాగా డెవలప్ అవుతున్న ఏరియాలో ఈ ఫ్లాట్ మనకి నిర్మించారు. సో ఇది వచ్చేసి మనకి టోటల్గా 5 ఫ్లాట్స్, ఫ్లోర్కి వచ్చేసి ఒక ఫ్లాటే. మీరు కనుక ఒక లగ్జరియస్గా ఫ్లోర్కి ఒక ఫ్లాట్ ఉన్నది చూస్తుంటే మాత్రం దీన్ని కన్సిడర్ చేయండి. బడ్జెట్ మాత్రం కొద్దిగా హై బడ్జెటే ఉంటుంది. చాలామంది వీడియోల్లో బడ్జెట్ చెప్పట్లేదు అంటారండి. మేము చెప్పకూడదు బడ్జెట్, ఇవన్నీ ప్రైవేట్ ప్రాపర్టీస్. సో వీ కెనాట్ రివీల్ ద ప్రైసెస్. మీకు ప్రైస్ ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్కి వాట్సాప్ కాల్ చేయండి. అండ్ చూస్తున్నారు కదా, ఇది పార్కింగ్ కూడా చాలా లగ్జరియస్గా పెట్టారు. పార్కింగ్లో కూడా మొత్తం సీలింగ్ ఇచ్చారండి, PVC సీలింగు. అలాగే వాచ్మెన్ రూమ్ కూడా కంప్లీట్ టైల్ వర్క్ చేశారు, చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. అండ్ అలాగే 100% సెక్యూరిటీ నామ్స్ ఫాలో అయ్యారు. మొత్తం అంతా కూడా మనకి స్టీల్ గ్రిల్తో కంప్లీట్గా క్లోజ్ చేసేసారు. సో మనకి ఆటోమేటిక్ లిఫ్ట్, అలాగే మనకి ఎమ్యూనిటీస్ కూడా చాలా చక్కగా ప్రొవైడ్ చేశారండి. జనరేటర్కి మనకి 100% పవర్ ఇస్తున్నారు. సో మనకి అన్ని రూమ్ల్లోనూ లైట్స్, ఫ్యాన్స్ అన్నీ కూడా వర్క్ చేస్తూ ఉంటాయి. అండ్ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకి నార్త్ ఫేసింగ్, చాలా స్పేషియస్ కారిడార్ వచ్చింది. అండ్ అలాగే మనకి సీలింగ్ కూడా మొత్తం PVC సీలింగ్ ఇచ్చారు. అండ్ అలాగే బాల్కనీ చుట్టూ కూడా సేఫ్టీ గ్రిల్స్ కూడా చాలా నీట్గా పెట్టారు. అండ్ డిజైనింగ్ మాత్రం చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. సో మీరు ఇండిపెండెంట్ హౌస్ కట్టుకున్నా సరే ఇంత అద్భుతంగా మాత్రం కన్స్ట్రక్షన్ చేయలేరు. సో మీరు కనుక ఫ్లోర్కి ఒక ఫ్లాట్ చాలా లగ్జరియస్గా ఉండాలి అనుకుంటే మాత్రం దీన్ని కన్సిడర్ చేయండి. సో చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి మనకి చాలా మొత్తం అంతా కూడా ముందంతా కూడా టైల్ వర్క్ చేశారు, చాలా క్లాసీగా ఉంది. అండ్ మెయిన్ డోర్ అంతా కూడా మనకి టేక్తో చేశారు. సో చూస్తున్నారు కదా, టేక్తో చాలా క్లాసీగా ఉంది ఇది మెయిన్ డోర్. అండ్ ఇది వచ్చేసి మనకి కంప్లీట్గా లివింగ్ రూము. అండ్ లివింగ్ రూమ్ చాలా వర్టికల్ పొజిషన్లో చాలా స్పేషియస్గా ఉంది. అండ్ అలాగే మనకి వాల్స్ అన్నిటికి కూడా వర్క్ చేసేస్తున్నాయి అనమాట. సో కంప్లీట్గా కూడా వాల్ వర్క్ చాలా నీట్గా చేశారు. అండ్ అలాగే మనకి డైనింగ్కి దీనికి పార్టిషన్ కూడా చూస్తున్నారు కదా, చాలా క్లాసీగా ఇచ్చారు. అండ్ అలాగే మనకు కంప్లీట్గా మీకు రెడీ టు ఆక్యుపై ఫ్లాట్ అనమాట. మీకు ఫ్యాన్స్, లైట్స్, ACs, RO వాటర్ సిస్టమ్ అన్నీ కూడా ప్రొవైడ్ చేశారు. సో మీరు మీ ఫర్నిచర్ తీసుకొని డైరెక్ట్గా ఫ్లాట్లోకి మూవ్ అయిపోవచ్చు. సో డెఫినెట్గా ఒక సూపర్ లగ్జరియస్ ఫ్లాట్ కనుక కన్సిడర్ చేస్తుంటే మాత్రం దీన్ని చూడొచ్చు మీరు. అండ్ అలాగే ఇందులో మనం స్పెషల్గా చెప్పుకోవాల్సింది కబోర్డ్స్ అండి. కబోర్డ్స్ జనరల్గా మనకు అన్ని ప్లైవుడ్ మీద లామినేట్ ఉంటాయి. ఇది ప్లైవుడ్ మీద లామినేట్ కాదు, ఈ స్పెషల్ గ్లాస్తో చేయించారనమాట. సో చాలా ఎక్స్పెన్సివ్ కబోర్డ్స్ ఇవి. సో మనకి వుడ్ వర్క్ అంతా కూడా చూడొచ్చు, చాలా ఎక్స్ట్రాడినరీగా చాలా నీట్గా వచ్చింది. డ్రెస్సింగ్ రూమ్ కూడా ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి బాత్రూమ్ అండి. బాత్రూమ్ కూడా చూస్తున్నారు కదా, కంప్లీట్గా వెస్టర్న్తో. అండ్ మనకి మొత్తం టైల్స్ కూడా చూస్తున్నారు కదా, 100% పైదాకా వేసేసి చాలా నీట్గా ఉంది. సో ఓవరాల్గా కన్స్ట్రక్షన్ ప్రతి రూమ్లోనూ మనకి AC ఇచ్చారు. సో ప్రతి ఫ్లాట్కి మనకి 4 ACs దాకా ఓనర్ గారు ప్రొవైడ్ చేస్తారు. సో ఇది వచ్చేసి మనకి 3 BHK ఫ్లాట్ అండి. 3 BHK ఫ్లాట్ చాలా స్పేషియస్గా చాలా నీట్గా వచ్చింది. అండ్ అన్నిట్లోనూ మనకి ACలు, ఫ్యాన్స్, లైట్స్, అలాగే ప్రతి దాంట్లోనూ కబోర్డ్స్. ఇది బాల్కనీ కూడా చూస్తున్నారు కదా, బాల్కనీ కూడా ఎంత స్పేషియస్గా ఇచ్చారో. సో మనకి ఇది వచ్చేసి ప్రాపర్ 3 BHK ఫ్లాట్. ముందంతా కూడా మనకి పెద్ద లగ్జరీ స్పేస్ ఉంది. అలాగే వెనకాల బాల్కనీ ఇచ్చారు. అండ్ 3 బెడ్రూమ్స్, 3 బాత్రూమ్స్, దేవుడి గది, హాలు, డైనింగ్, కిచెను అన్నీ కూడా ఉన్నాయి. అండ్ బాత్రూమ్స్ కూడా చూడొచ్చు, ప్రతి దాంట్లో ఒక్కో స్టైల్ ఫాలో చేశారు. సో డెఫినెట్గా ఇందులో మాత్రం మనకి కబోర్డ్స్ చాలా హై అట్రాక్షన్ అండి, స్పెషల్ అట్రాక్షన్ కబోర్డ్స్ వచ్చేసి. సో ఇది వచ్చేసి 3rd బెడ్రూమ్. చూసారు కదా, ప్రతి బెడ్రూమ్లోనూ కబోర్డ్స్ మనకు ఒక స్టైల్లో ఇచ్చారనమాట. సో విండోస్ కూడా చూడండి, విండోస్ కూడా చాలా చాలా పెద్ద విండోస్ ఇచ్చారు. సో మనకి గాలి, వెలుతురు బాగా రావాలని అట్మాస్ఫియర్ తీసుకున్నారు. సో డిజైనింగ్లో మాత్రం ఫ్లోర్ ప్లాన్స్లో కానీ ఇట్లో కానీ చాలా హై కేర్ తీసుకున్నారు. అండ్ అలాగే మనకి బాత్రూమ్స్ అన్నిటికి కూడా మనకి చుట్టూ కూడా గ్రానైట్ ఫ్రేమింగ్ చేశారు. సో చెద అనే ప్రాబ్లం లేకుండా కంప్లీట్గా కేర్ తీసుకున్నారనమాట.
సో మీకు లుక్లోనే కాదు, మీకు క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్లో కూడా 100% కేర్ తీసుకుని నిర్మించారు. ఎందుకంటే ఈ బిల్డర్ గారికి చాలా సంవత్సరాల అనుభవం ఉంది. సో అనుభవాన్ని అంతా రంగరించి మనకి ఈ ప్రాజెక్ట్ నిర్మించారు. అండ్ మీరు వుడ్ వర్క్ చూడొచ్చు, చాలా ఎనార్మస్గా చేశారు. అసలు టూ మచ్ వుడ్ వర్క్ అనమాట. సో జనరల్గా కూడా ఏ బిల్డర్స్ ఇంత హై ఎండ్ వుడ్ వర్క్ చేయించరు. అలాగే ఇది మనం చూస్తున్నాం కిచెన్ అండి. కిచెన్లో పైన అంతా కూడా టాప్ చూడొచ్చు, టాప్ అంతా వైట్లో ఇచ్చారు అండ్ కిందంతా డార్క్ కలర్లో చాలా నీట్గా ఉంది. అలాగే కిచెన్లో మనకి చిమ్నీ కూడా ప్రొవైడ్ చేశారు. సో బ్లాక్ గ్లాసెస్తో చిమ్నీ అన్నీ కూడా చాలా క్లాసీగా వచ్చింది. సో ఇది డెఫినెట్గా మీరు కనుక ఒక సూపర్ లగ్జూరియస్ 3 BHK ఫ్లాటు సెమీ ఇండిపెండెంట్ మోడల్లో మీరు కానూర్ లాంటి ఏరియాలో కనుక చూస్తుంటే మాత్రం దీన్ని డెఫినెట్గా కన్సిడర్ చేయొచ్చు. ఇది మనకి మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గరగా ఉంటుందండి. సో మెయిన్ రోడ్కి కూడా మనకి పెద్ద దూరం కాదు. అండ్ అలాగే క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ నేను మళ్ళీ 10 సార్లు చెప్పక్కర్లేదు, చాలా బాగుంది. ఇది వచ్చేసి మనకి బయట కూడా చూస్తున్నారు కదా, యూటిలిటీలో కూడా ఎంత నీట్గా పెట్టారో. సో ప్రతి చోట కూడా వీళ్ళు అట్మోస్ట్. అండ్ అలాగే మనకి చూశారు కదా, డైనింగ్లో కిచెన్లో కూడా మనకి ఒక ఐలాండ్ లాగా ఇచ్చారనమాట. సో ఇది వచ్చేసి మనకి డైనింగ్ ప్లేస్, డైనింగ్ కిచెన్కి మధ్యలో ఒక ఐలాండ్ లాగా వచ్చింది. సో ఇదంతా వెస్టర్న్ కంట్రీస్లో ఉంటుంది. సో అలా ప్రతి దాంట్లోనూ అట్మాస్ఫియర్ తీసుకున్నారు. క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షను నేను చాలా నీట్గా ఇచ్చారు, డిజైనింగ్ చాలా బాగా చేశారు. అండ్ ప్రతి రూమ్లోనూ మనకి ఏసీలు ప్రొవైడ్ చేశారు. సో కంప్లీట్గా మనకి దేవుడి గది. సో మనకి వచ్చేసి ఇక్కడ 3 బెడ్రూమ్స్ ఉన్నాయండి. 3 బెడ్రూమ్స్లో 3 ఏసీ ఇచ్చారు. అలాగే మనకి డైనింగ్ రూమ్లో కూడా ఒక ఏసీ ప్రొవైడ్ చేశారు. సో కావాలంటే లివింగ్ రూమ్లో కూడా ఇస్తారు. సో 4 ఏసీస్ మాత్రం బిల్డర్గా ప్రొవైడ్ చేస్తారు. సో ఇది మనకి ఈస్ట్ ఫేసింగ్లో కూడా ఉంది. సో మనకి నార్త్ ఒక మెయిన్ ఎంట్రన్స్ లాగా డోర్ ఇచ్చారు, అలాగే ఈస్ట్ ఫేసింగ్లో కూడా డోర్ ఇచ్చారు. అండ్ మనకి చుట్టూ కూడా బాల్కనీ ఉంది, చూశారు కదా. సో చుట్టూ కూడా మనకి బాల్కనీ వచ్చింది. సో డెఫినెట్గా చాలా లగ్జూరియస్గా కట్టారు. మీరు కనుక ఇలాంటి లగ్జూరియస్ ప్రాపర్టీ ఒక ఇండిపెండెంట్ హౌస్ మోడల్లో ఉండేది చూస్తుంటే మాత్రం దీన్ని కన్సిడర్ చేయండి. మీకు మరిన్ని డీటెయిల్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్కి ఓన్లీ వాట్సాప్ కాల్స్ మాత్రమే చేయండి, రెగ్యులర్ ఫోన్ కాల్స్ చేయొద్దు. Thank you for watching Icon Real Homes. Keep watching Icon Real Homes for more interesting property updates.